నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. చంద్రబాబు వ్యూహం మారిందా? రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, ప్రత్యర్థులు మాత్రమే ఉంటారనే సామెతను బాబు నిజం చేయబోతున్నారా? గతంలో బీజేపీతో చెలిమి చేసిన బాబు సాధించలేనిది ఇప్పుడు జగన్ సాధించింది ఏంటి? ఆంధ్రప్రదేశ్కి ఏమీ ఇవ్వకపోయినా ఎన్డీఏ మిత్రపక్షాలను మించి బీజేపీని ప్రేమిస్తున్న వైసీపీకి చంద్రబాబు ఇవ్వబోయే బహుమానం అదేనా? బాబు ఢిల్లీ వెళ్తుండడంతో జగన్ శిబిరంలో టెన్షన్ మొదలైందా? ఇంతకు బాబు ఢిల్లీ టూర్ కేవలం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్కు మాత్రమే పరిమితమవుతుందా, లేదంటే పొలిటికల్ టర్న్ తీసుకుంటుందా? ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయన్ను ఢిల్లీ రావాల్సిందిగా కేంద్రం ఆహ్వానించింది. దీంతో సుదీర్ఘ విరామం తరువాత చంద్రబాబు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. 2019 ఎన్నికల ఫలితాల తరువాత చంద్రబాబు ఢిల్లీకి జాతీయ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కొద్ది నెలల క్రితం మంగళగిరి సమీపంలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంపైన వైసీపీ శ్రేణుల దాడిపైన రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. ఆ సమయంలో కేంద్ర హోంమంత్రితో కలిసే ప్రయత్నం చేసినా కలవలేదు. ఇక ఇప్పుడు కేంద్రం నుంచే టీడీపీ అధినేతకు ఆహ్వానం అందింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించేందుకు ప్రతి చిన్న అవకాశాన్ని కూడా తమకు అనువుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు ఆ దిశగా పావులు కదుపుతున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బాబు తన అంచనా తప్పారు. కేవలం 23 ఎమ్మెల్యే 3 పార్లమెంటు సీట్లతోనే టీడీపీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇదంతా మోదీతో విరోధం పెట్టుకోవడం వల్లే అని బాబు భావించారు. 2019కి ఏడాదిన్నర ముందు ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికి రావడం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు బీజేపీ మోదీలపై చంద్రబాబు చేయని విమర్శ లేదు. పరిపాలనలో మోదీ సర్కార్ అట్టర్ ఫ్లాప్ అయ్యిందంటూ దేశమంతా చంద్రబాబు కలియ తిరిగి విమర్శలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి మోదీ నాయకత్వానికి ఓట్లు వేయొద్దని దేశ ప్రజానికానికి పిలుపునిచ్చారు. అయితే 2019 ఎన్నికల్లో బాబు అంచనా తప్పింది. అఖండ మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. బీజేపీతో విరోధం పెట్టుకున్న టీడీపీ ఓడింది. చెలిమి చేసిన వైసీపీ గెలిచింది. తన ఎత్తుగడ తప్పని భావించిన చంద్రబాబు ఇక అప్పటి నుంచి మోదీ సర్కారుపై ఎలాంటి విమర్శలు చేయకుండా ఉండిపోయారు. ఇక వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశాన్ని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి బీజేపీతో చెలిమి కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల నేషనల్ కమిటీ మీటింగ్లో పాల్గొనేందుకు కేంద్రం నుంచి ఆహ్వానం రావడంతో హాజరు కానున్నారు బాబు. ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో నిర్వహించే సమావేశానికి చంద్రబాబు హాజరవుతారు. ఈ కార్యక్రమానికి దేశంలోని దాదాపుగా అన్ని పార్టీల అధినేతలను కేంద్రం ఆహ్వానించింది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్కు సైతం ఆహ్వానం అందింది. ఆ రోజున ఢిల్లీలో సమావేశానికి హాజరు కావడంతో పాటుగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లతోనూ భేటీ అయ్యేందుకు సీఎం జగన్ అపాయింట్మెంట్ కోరినట్లుగా తెలుస్తోంది. కాగా ఆ రోజే ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. దీంతో ఎన్డీఏ అభ్యర్థిని కూడా జగన్ కలిసే అవకాశం ఉంది. అయితే సుదీర్ఘ విరామం తర్వాత కేంద్ర ప్రభుత్వ సమావేశానికి చంద్రబాబు హాజరు కానుండడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారుతోంది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో తిరిగి బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకోవాలనేది టీడీపీ ఆలోచన. బీజేపీతో సీఎం జగన్ ఇదే తరహా మైత్రి రానున్న ఎన్నికల సమయంలో కొనసాగిస్తే ఎన్నికల వేళ పరోక్షంగా తమపై కొన్ని అంశాల్లో ప్రభావం ఉండే అవకాశం ఉంటుందని టీడీపీ అంచనా వేస్తోంది. దీనికోసం 2019 ఎన్నికల ముందు తమను ఏ విధంగా ఎన్డీఏకు దూరం చేసేందుకు జగన్ ప్రయత్నాలు చేశారో ఇప్పుడు టీడీపీ అదే ఫార్ములా అమలు చేయాలని చూస్తోంది. తమతో బీజేపీ పొత్తు ఉన్నా లేకున్నా సీఎంకు బీజేపీ ముఖ్య నేతల నుంచి ఏ విధంగానూ మద్దతు ఉండకూడదనేది టీడీపీ నేతల వ్యూహం. అందులో భాగంగానే ఎన్డీఏ కోరకపోయినా రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో టీడీపీ ముందుకొచ్చి మద్దతు ఇచ్చింది.
ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీ పర్యటన వేళ తన పాత పరిచయాలను బాబు మరోసారి క్రమేణా తెర మీదకు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారని చెబుతున్నారు. చంద్రబాబు తిరిగి కేంద్రంతో సంబంధాల దిశగా ప్రయత్నాలు చేసినా బీజేపీ నుంచి సానుకూల సంకేతాలు వస్తాయా అనేది కీలకంగా మారుతోంది. దీంతో ఇప్పుడు బాబు పర్యటనపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది. ఇంకోవైపు పనిలో పనిగా జగన్పై కూడా కేంద్రానికి ఫిర్యాదు చేస్తారని తెలుస్తోంది. జగన్పై ఉన్న కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేసి తప్పు చేస్తే శిక్ష విధించాలని కేంద్రంపై ఒత్తిడి తేనున్నట్లు కూడా చెబుతున్నారు. ఇప్పటికీ బాబు అండ్ కో జగన్ను ఈ విషయంలో విమర్శలు చేస్తూనే ఉన్నారు. జగన్ పాలనపై అయితే టీడీపీ శ్రేణులు మరింత ఘాటుగా విరుచుకుపడుతున్నారు. ఎలాగైనా సరే జగన్ను గద్దె దింపాలని టీడీపీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఒక రాముడు చంద్రన్న బీమా పెట్టింది చంద్రబాబు నాయుడు గారు, అన్న క్యాంటీన్ పెట్టింది చంద్రబాబు నాయుడు గారు, పండగ పూట్ల కానుక ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, వీధి వీధిన ఎల్ఈడి దీపాలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్ర రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5,40,000 ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో తీసుకొచ్చిన రాముడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు జగన్ రెడ్డి దగ్గరకు వస్తా. ఇంటి పన్ను పెంచిన రాక్షసుడు జగన్ రెడ్డి, కరెంటు ఛార్జీలు పెంచిన రాక్షసుడు జగన్ రెడ్డి, అదేవిధంగా సిమెంట్ ధరలు పెంచిన రాక్షసుడు జగన్ రెడ్డి. బియ్యం 38 రూపాయల నుంచి 50 రూపాయలు చేశాడండి. నూనె 80 రూపాయల నుంచి 230 రూపాయలు, కందిపప్పు 75 నుంచి 140, మినపప్పు 65 నుంచి 160, చింతపండు 110 నుంచి 250. ఇట్లా చెప్పుకుంటా పోతే ఆయన పెంచిన ఛార్జీలు ధరలన్నీ ఆయన వల్లే పెరిగినాయి. దీనికి కారణం ఈ ప్రభుత్వం వేసే. ఏపీలో బీజేపీతో ఒరిగేదేమీ లేదని బాబుకు అనుభవమే. అయితే తన ప్రధాన శత్రువు జగన్ను గద్దెదించాలన్నా జైలుకు పంపాలన్నా బీజేపీ సహకారం ఎంతో కీలకమని బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి తరుణంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి 75 ఏళ్ల స్వతంత్ర మహోత్సవాలకు రావాలని చంద్రబాబుకు తీపి కబురు వచ్చింది. దీన్ని టీడీపీ తమకు అవకాశంగా మలుచుకోవాలని భావిస్తోంది. ఈ నెల 6న జరగనున్న సమావేశం ద్వారా బీజేపీకి దగ్గరై పొత్తుకు బాటలు వేసుకోవాలనేది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. హస్తిన పర్యటనలో చంద్రబాబు తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించి పాత మిత్రులకు దగ్గరవుతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే సమావేశానికి ముందు గాని తర్వాత గాని తనతో భేటీ అయ్యే అవకాశాన్ని మోదీ చంద్రబాబుకు ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మరి బాబు ఢిల్లీ టూర్ కేవలం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్కి మాత్రమే పరిమితమవుతుందా లేక పొలిటికల్ టర్న్ తీసుకుంటుందా అనేది తేలాల్సి ఉంది. ఏమైనా ఆలోచన అభిప్రాయం ఉంది. ఎందుకంటే ఆ రాష్ట్రంలో కేవలం పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి పోటీ చేస్తేనో లేదా బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తేనో ప్రాతినిధ్యం దక్కే అవకాశం తక్కువ. ఖచ్చితంగా ఏదో ఒక అక్కడ ఉన్న 2 పార్టీల్లో ఏదో ఒకటి ప్రధాన పార్టీ అయినటువంటి వైసీపీనో లేదా టీడీపీతోనో కలిసి పోటీ చేస్తేనే కొన్ని సీట్లు దక్కే అవకాశం ఉంది. కొన్ని సీట్లు వచ్చిన తర్వాత ఆ రాష్ట్రంలో బలపడడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు కొన్ని సీట్లు రావాలి అంటే వైసీపీతో పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదు. వైసీపీ కూడా మేము ఎవరితో పొత్తు పెట్టుకోకుండానే ఉంటాం, మా విధానం అని చెప్తాము. కాబట్టి వైసీపీతో పొత్తు ఛాన్స్ లేదు. ఇక ఛాన్స్ ఎవరికి ఉంది? ఆ రాష్ట్రంలో బలపడాలంటే పవన్ కళ్యాణ్ ఉంది. పవన్ కళ్యాణ్తో సరిపోదు కదా. రెండో ప్రధానమైన పార్టీ ఎవరు? టీడీపీతో ఉండాలి. కాబట్టి ఇతర రాజకీయ అంశాలను పక్కన పెట్టి ఆ రాష్ట్రంలో బలపడాలంటే వైసీపీ టీడీపీలో ఒక దాంట్లో కలవాలి. కాబట్టి వైసీపీతో ఇప్పుడు కలిసే ఛాన్స్ లేదు. ఆ పార్టీ కూడా అందుకు సుముఖంగా లేదు. కాబట్టి టీడీపీతో కలవడానికి అవకాశం ఉంది. టీడీపీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మంచిగా లేవు, బలహీన పడిపోయింది. కాబట్టి తమకు ఒక బలమైన మద్దతుదారు అవసరం ఉద్దేశంతో టీడీపీ చాలా ముందుకు వచ్చే అవకాశం ఉంది పొత్తు పెట్టుకోవడానికి. రెండు 2014లో కేంద్రంలో మోదీ, ఆంధ్రప్రదేశ్లో బాబు అధికారంలోకి వచ్చాక కొన్నాళ్ల పాటు వారి స్నేహం బాగానే సాగింది. అయితే హోదా ఇవ్వని బీజేపీతో బాబు అంటకాగుతున్నారంటూ వైసీపీ గట్టిగా ఆరోపించింది. బాబును రెచ్చగొట్టి మోదీపైకి ఉసుగొల్పింది. ఇంకేముంది, మోదీపై కేంద్రంపై విరుచుకుపడ్డ బాబు చివరకు బీజేపీతో బంధాన్ని తెంచుకునే వరకు దారితీసిందా పరిస్థితి. అయితే ప్లాన్ ప్రకారమే టీడీపీని తప్పించి ఆ ప్లేస్లోకి తానొచ్చిన వైసీపీకి ఇప్పుడు బాబు ఢిల్లీకి వెళుతుండడం ఆందోళనకు గురిచేస్తుందా?
పోయిన చోటే వెతుక్కోవాలంటారు. ఇప్పుడు అదే పనిలో చంద్రబాబు ఉన్నారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలు మాత్రం చంద్రబాబుకు కలిసి వస్తున్నాయి. బీజేపీ పెద్దల నుంచి వరుస ఆహ్వానాలు అందుతున్నాయి. అయితే ఉన్న ఫలంగా బీజేపీ వాయిస్ మారడంపై పొలిటికల్ సర్కిల్లో మాత్రం రకరకాల కథనాలు వస్తున్నాయి. వాస్తవానికి చంద్రబాబు విభజన హామీల విషయంలో బీజేపీతో విభేదించారు. ఏపీకి నిధులు ఇవ్వకుండా, ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేస్తున్నారని, చంద్రబాబు బీజేపీతో తగాదా పడి తెగతెంపులు చేసుకున్నారని, జగన్ మాత్రం తనపై ఉన్న కేసులు బారి నుంచి తప్పించుకునేందుకు బీజేపీ పంచన చేరారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అందుకే ఆనాడు బీజేపీతో ఉన్న టీడీపీ బంధాన్ని చెడగొట్టి తానొచ్చి బీజేపీ చంకనెక్కిందని అంటున్నారు. అదే సమయంలో వైసీపీ మైండ్ గేమ్ కూడా వర్కౌట్ అయిందని చెబుతున్నారు. దీంతో ఎన్డీఏ నుంచి చంద్రబాబు ఒక్కసారిగా వైదొలిగారు. వైసీపీ అనుకున్నది సక్సెస్ అయింది. టీడీపీ స్థానాన్ని ఎన్డీఏలో చేరకుండానే భర్తీ చేసింది. దాని ఫలితంగానే 2019 ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు పొంది భారీ విజయానికి కారణమైందని ఇప్పటికీ రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. అయితే చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా టీడీపీ మాత్రం జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అందుకే 2024 ఎన్నికల్లో మరోసారి ఆ తప్పిదం జరగకూడదన్న భావనలో చంద్రబాబు ఉన్నారు. అందుకే వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టాలని గట్టి ప్రయత్నంలోనే ఉన్నారు. అటు జనసేనకు స్నేహహస్తం అందిస్తూనే బీజేపీని కలుపుకుని వెళ్లాలని భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. బీజేపీతో చెలిమి కోసం చూస్తున్న టీడీపీకి రాష్ట్రపతి ఎన్నికలు భలే కలిసొచ్చాయి. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు అనూహ్యంగా మద్దతు ప్రకటించారు బాబు. తద్వారా బీజేపీకి దగ్గర కావాలన్న ప్రయత్నంలో తొలిమెట్టు ఎక్కగలిగారు. అంతకుముందు ప్రధాని మోదీ భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణకు హాజరయ్యారు. కార్యక్రమానికి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. అయితే రాష్ట్ర రాజకీయ పరిస్థితుల దృష్ట్యా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును కార్యక్రమానికి పంపించారు. అటు తర్వాత రాష్ట్రపతి అభ్యర్థి ముర్ముతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ నాయకులు చంద్రబాబుతో సమావేశమయ్యారు. దీంతో రెండు పార్టీల మధ్య ఒక సహృద్భావ వాతావరణం ఏర్పడింది. ఇప్పుడు తాజాగా 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సన్నాహాల్లో భాగంగా చంద్రబాబుకు ఆహ్వానం అందింది. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఒకంత ఆత్మవిశ్వాసం పెరిగింది. బీజేపీతో కలిసేందుకు రూట్ క్లియర్ అవుతోందని సంతోషిస్తున్నారు. ఎన్నికల తర్వాత చంద్రబాబు ప్రధాని మోదీని ఒక్కసారి కూడా కలవలేదు. మొదటిసారి కలుస్తుండడంతో అసలు వారిద్దరూ ఏం మాట్లాడుకుంటారు అన్నది ఇరు పార్టీల శ్రేణులు చర్చించుకుంటున్నాయి. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబుకు అనుకూల వాతావరణం మాత్రం కనిపిస్తోంది. దానికి ఎలాగైనా మరింత బలం చేకూర్చుకోవడానికి బాబు ప్రయత్నిస్తారని, ఇలాంటి సమయాల్లోనే బాబులోని అపర చాణక్యుడు బయటకు వస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ ఢిల్లీ చుట్టే తిరుగుతున్నాయి. బాబు బీజేపీకి దగ్గరవుతుండడం వైసీపీ అధినేత ఓర్చుకోలేకపోతున్నారా? పచ్చని బంధాన్ని విడదీసిన వారిని వదిలేది లేదని బాబు డిసైడ్ అయ్యారా? మైండ్ గేమ్ ఆడి కేంద్రంతో ఉన్నటువంటి తమను విడదీసి జగన్కు చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారా? ఇప్పటికే టీడీపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన టీడీపీ ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ తమ వైఖరి స్పష్టం చేసింది. మరోసారి ఎన్డీఏకే టీడీపీ మద్దతు అని తేల్చి చెప్పింది. దీంతో వైసీపీకి చెక్ పెట్టే వ్యూహంలో భాగంగానే చంద్రబాబు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏకు తాము మద్దతు ఇవ్వడం ద్వారా వైసీపీ, బీజేపీ ముఖ్య నేతల మధ్య సంబంధాలపై ప్రభావం పడేలా టీడీపీ వ్యవహరిస్తోంది. 2019 ఎన్నికల వేళ జగన్ అనుసరించిన వ్యూహాన్ని ఇప్పుడు టీడీపీ అమలు చేసి జగన్కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని చూస్తోంది. నాడు టీడీపీ ఎన్డీఏలో కొనసాగుతూ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ తీసుకునే నిర్ణయాలకు మద్దతు ఇచ్చేది. కానీ వైసీపీ ఎన్డీఏలో నాడు నేడు భాగస్వామి కాకపోయినా మద్దతుగానే నిలుస్తోంది. ఇప్పుడు టీడీపీ సైతం ఎన్డీఏలో భాగస్వామి కాదు. కానీ 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలు టీడీపీ భవిష్యత్తుకు కీలకం.
దీంతో జగన్కు బలం పెంచే ప్రతి అంశంపైన టీడీపీ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా కేంద్రంలో అధికారంలో ఉన్న వారి నుంచి మద్దతు విషయంలో ఆలోచన చేస్తోంది. బీజేపీ టీడీపీ మధ్య గ్యాప్ తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కేంద్రానికి దగ్గరైతే వైసీపీని దెబ్బకొట్టొచ్చన్న వ్యూహంతో అడుగులు వేస్తోంది. ఈ 3 ఏళ్లలో బీజేపీ ఎలా ఆడమంటే వైసీపీ అలా ఆడిందన్న విమర్శలున్నాయి. అడిగిన దానికి అడగని దానికి ఎన్డీఏకు సపోర్ట్ చేస్తూ మిత్రపక్షాలంటే ఎక్కువగా బీజేపీని ప్రేమిస్తూ వస్తోంది వైసీపీ. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన ఒక్క మాటను కూడా జగన్ నిలుపుకోలేకపోయారన్న విమర్శ ఉంది. గతంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏమీ తేలేదని బాబును తిట్టిన జగన్ ఈ 3 ఏళ్లలో తాను తెచ్చిందేంటో చెప్పాలంటున్నాయి టీడీపీ వర్గాలు. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామంటూ తీరా కుర్చీ దక్కాక ప్లేటు మడతేసి కేసుల భయంతో కేంద్రం ఎదుట మెడలు దించుతున్నారంటూ టీడీపీ విమర్శలు చేస్తోంది. ఈ విషయంలో ఒక్క టీడీపీ జనసేనలు మాత్రమే కాదు, మేధావుల వర్గం నుండి సైతం జగన్పై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఇదే గత ప్రభుత్వ పెద్దలందరూ కూడా 2 మంత్రి పదవులు కూడా అనుభవించారు. అవకాశం ఉన్న రోజుల్లో వారు రాజీ పడడం వల్ల ఇప్పుడు మనం ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయాల్సిన పరిస్థితిలోకి ఈరోజు వచ్చాం. ఇప్పుడు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం లేదు కాబట్టి అక్కడున్న ప్రభుత్వానికి లోక్సభలో వాళ్ళకు కావలసిన పూర్తి మెజారిటీ వాళ్ళకే ఉంది కాబట్టి ఈరోజు మనం పదే పదే అడగడం తప్ప చేయగలిగిన ఏమీ లేని పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నాం. ఏ బీజేపీ అయితే ఏపీకి అన్యాయం చేసిందని వైసీపీ వాపోయిందో అదే బీజేపీతో 3 ఏళ్లుగా అంటకాగుతున్న వైసీపీని చూసి టీడీపీ అధినేత ఆలోచనల్లో మార్పు వచ్చిందని చెబుతున్నారు. ఏపీకి ఇస్తామన్నవి ఇవ్వకుండా అన్యాయం చేసిన బీజేపీతో నాడు టీడీపీ స్నేహం చేయడాన్ని ప్రజలందరికీ బూచిగా చూపించింది వైసీపీ. తామొస్తే కేంద్రాన్ని ఎదిరించి ఏపీకి న్యాయం చేస్తామన్నారు. తీరా టీడీపీ బీజేపీని విడగొట్టి కమలంతో తాను చెలిమి చేయడం మొదలుపెట్టింది వైసీపీ. అయినా ఈ 3 ఏళ్లలో కేంద్రం సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనే తరహాలో జగన్ తీరు ఉంది తప్ప కేంద్రాన్ని ప్రశ్నించే పరిస్థితి లేదని సర్వత్రా వినిపిస్తున్న కామెంట్స్. తమను ఎలా అయితే బీజేపీకి దూరం చేశారో అదే తరహాలో వైసీపీని కూడా కమలానికి దూరం చేసి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడమే చంద్రబాబుకు వ్యూహంగా కనబడుతోందని చెబుతున్నారు పరిశీలకులు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన ద్వారా తమ వ్యూహాన్ని అమలు చేసేందుకు పావులు కదుపుతున్నారు. క్రమంగా బీజేపీ వైసీపీలను విడదీసి జగన్కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని చూస్తున్నారు. మరి టీడీపీ ప్రయత్నాలను జగన్ ఏ విధంగా అడ్డుకుంటారు? బీజేపీ వైసీపీల బంధం తెగిపోకుండా ఎలా కాపాడుకుంటారు అన్నది కాలమే తేల్చాలి. ఇది వాటి స్పాట్లైట్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.